ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థనా ఛానల్లో ఈ ప్రోగ్రాం చూస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఆయనకు మహాకృపను బట్టి ఇక 2023వ సంవత్సరము చివరి ఆదివారాన ఈ విధంగా దేవుని మాటలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రభువు చూపించిన కృపను బట్టి ఆయనకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధాప్యంలో ఉన్న ఒక అవ్వ కానీ ఒక తాత కానీ ఆ వృద్ధాప్య కాలమందు తనకు తోడు ఉంటే బాగుంటుంది అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ కానీ ఒంటరిగా ఉన్నటువంటి పురుషుడు కానీ తనకు ఇబ్బంది సమయాలలో తను ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు, ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదేంటయ్యా అంటే, ఈ కష్ట సమయంలో నాకు తోడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతో ఉంటే ఈ కష్టం నుండి నేను బయటపడే వాడిని లేదా బయటపడే దానిని అని ఆలోచన చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అనుకుంటూ ఉంటారు, ఈ సమయంలో నాకు మా నాన్న తోడుగా ఉంటే లేదా మా అమ్మ తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది అని సహజంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి తోడు చాలా అవసరము. మనిషికి ఇంకొక మనిషి తోడుగా ఉంటే ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో భరోసాను కల్పిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒంటరిగా ఏ వ్యక్తి ఏమీ చేయలేడు, కానీ ఎప్పుడైతే తోడుగా ఉంటారో, ఇంకొక వ్యక్తి తోడుగా ఉంటారో అప్పుడు ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం బైబిల్ లేఖనాల నుండి మనం కొద్ది బైబిల్ లేఖనాలు మనం ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ముందుగానే ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రవచించిన మాట ఏంటయ్యా అంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. నేను చదువుతున్నాను. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఈ మాట చాలామందికి చాలా విధాలుగా చాలా రకాలుగా విని ఉంటారు. అనేక మంది దైవ సేవకుల ద్వారా అనేక విధాలుగా బోధింపబడి ఉంటుంది. మరి ఒకసారి దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అదేవిధంగా ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్గా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 నేను చదువుతున్నాను. 22-23 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాజ్ ఇట్ ఈజ్ యెషయా ప్రవక్త ఏ మాటలైతే ప్రవచించారో అదే మాటలు మత్తయి సువార్తలో కూడా మనము చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినట్లయితే దూత మరియకు ప్రత్యక్షమై ఆ దూత మరియతో చెప్తూ ఉంటుంది, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని. భాషాంతరమున ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యెషయా గారు కూడా అతనికి కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ఆయన ప్రవచించారు. అదేవిధంగా మనం మత్తయి సువార్త 1:22-23లో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని రెండు మాటలు సేమ్ యాసిడ్గా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆయనకు ఇమ్మానుయేలను పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఎందుకు ఇమ్మానుయేల్ అనే అక్కడ ప్రవక్త ప్రవచించాడు, అదేవిధంగా ఇక్కడ దేవదూత కూడా ప్రవచించిన కారణాన్ని నేను ఒకసారి ధ్యానిస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రస్తుత కాలంలో చాలామంది మాకు తోడు ఎవరు లేరే, మాకు తోడు ఉండింటే మా పరిస్థితి ఇంకొక విధంగా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టే సాక్షాత్ దేవదూత ప్రత్యక్షమై కన్యక గర్భవతి కుమారుడి కన్ను అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టను అని వాక్యం సెలవిస్తుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే మనం నిరాశ నిస్పృహలో తోడు లేని సందర్భాలలో మన జీవిత ప్రయాణం ముందుకు కొనసాగుతూ ఉంటుండగా, మనం బాధపడుతూ ఉంటుండగా మనకు ఒక చక్కటి
మనల్ని ధైర్యపరిచే ఒక మాట, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఆ మాట మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ యొక్క 7వ అధ్యాయంలో, అదేవిధంగా ఇక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రెండు సందర్భాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఆహాజు రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న కాలం అది. ఆ కాలంలో శత్రువులుగా ఉన్నటువంటి రెజీనును షెకహును ఇద్దరు యెరూషలేము మీదకి దాడి చేసి వారిని చెరపట్టుకొని వెళ్ళాలి అని వాళ్ళు ప్లాన్ వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా సిరియనులు కూడా ఎఫ్రాయిములను తోడు చేసుకున్నారని, వారు మాత్రమే కాదు, సిరియనులు ఎఫ్రాయిములు కూడా తోడు చేసుకొని ఆ యొక్క యూదా ప్రజలకు, ఆ యొక్క దావీదు వంశస్థులకు తెలిసింది ఆ విషయము. అరే ఆ యొక్క దేశాల అన్ని కలిపి మన దేశం మీదకి దాడి చేయబోతున్నారనే విషయము దావీదు వంశస్థులందరికీ తెలిసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తెలిసిన సందర్భంలో వారికి అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. ఏంటంట? వారి హృదయము వారి జనుల హృదయము కదిలింది. అంటే భయపడిపోతున్నారు. అంతమంది కలిసి మూకమ్ముడిగా మా పైన దాడి చేస్తే మేము ఎలా వారిని తప్పించుకొనగలగాలి, మేము ఎలా పిల్లలను మేము కాపాడుకొనగలని వారి హృదయాలు ఏమవుతున్నాయంట? కలవరి పడిపోతున్నాయి. వారు భయపడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మాకు దిక్కు అన్న ఆ యొక్క పరిస్థితుల్లో దావీదు వంశస్థులు ఉన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళు, ఆహాజు రాజుతో చెప్పు అని దేవుడు ఈ మాటలు యెషయా ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలనగా మనకు దేవుడు తోడు అని అర్థం. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎంతమంది మూకుమ్మడిగా దాడి చేసినప్పటికీ ఇమ్మానుయేలుగా ఆయన మీతో ఉంటాడు అని యెషయా ప్రవక్త ద్వారా ఆహాజు రాజుకు తెలుపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదట మానవుడైనటువంటి ఆదాము ఆ యొక్క ఏదెను తోటలో ఉన్నప్పుడు దేవుడు ప్రతి సాయంకాలము ఆదాముతో కలిసి నడిచేవాడు, మాట్లాడే వ్యక్తి. కానీ పరిస్థితులు అక్కడ తారుమారు అయిపోయినాయి. దేవుని తోడు కోల్పోవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ప్రియమైన దేవుడు, అంతవరకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఆయన యొక్క జీవితము ఆ యొక్క ఏదోను తోటలో కొనసాగింది. కానీ ఎప్పుడైతే దేవుని తోడు దూరం అయిపోయిందో, ఇక ఆదాము చేసినటువంటి ఆ మిస్టేక్ వల్ల, ఆ తప్పిదం వల్ల దేవుని తోడు ఎప్పుడైతే దూరం అయ్యిందో అప్పుడు తను ఆ ఏదోను తోటలోంచి బయటికి గెంటి వేయబడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు తండ్రిగా ఒక కుమారుని విడిచిపెట్టడానికి ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఆయన ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటాడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుకుంటుంటే ఆ సందర్భాన్ని, ఆయన ఎంతో తల్లడిల్లిపోయి ఉంటాడు ఒక తండ్రిగా. అయ్యో, నా తోడు నా కుమారు నుండి దూరం అవుతుందే, ఈ సమయంలో నేను అతనికి తోడుగా ఉండాలనే, కానీ తను చేసినటువంటి ఆ పని వల్ల నా యొక్క తోడు అతను కోల్పోతున్నాడే అని ఆయన ఎంతో బాధపడుతూ ఆ యొక్క ఆదాము గారిని ఆ యొక్క ఏదోను తోట నుంచి బయటికి పంపించడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్ని మన యొక్క తప్పిదాల వలన, మనం చేస్తున్న కొన్ని క్రియల వలన మనము కూడా దేవుని సన్నిధిని, దేవుని తోడును మనం కూడా కోల్పోతూ ఉంటాం. అయినప్పటికీ ఆదామును దేవుడు విడిచిపెట్టలేదండి. తను చేసిన అతిక్రమం బట్టి ఆ యొక్క ఏదోను తోట నుంచి బయటికి పంపివేశాడే, కానీ తనకు కావాల్సిన సమస్తాన్ని ఆయనకు సమకూరుస్తూ ఆయన ముందుకు నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఒకవేళ వింటున్న నీవు కూడా ఒకవేళ దేవుని తోడు నాకు లేదేమో అని బాధపడుతున్నావేమో, దేవుని తోడు నాకు లేదేమో చింతిస్తున్నావేమో, భయపడొద్దు. దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా మీతోనే ఉన్నాడు. కాబట్టి 2023 జనవరి నెల 1వ తేదీ నుండి ఈ డిసెంబర్ 31 వరకు ఆయన నిన్ను విడవక ఎడబాయక కన్ను పాప వల్లే నిన్ను కాచి కాపాడుతున్నాడంటే ఆయన ఇంకనూ నీకు తోడుగా ఉన్నాడని
నువ్వు గమనించవలసిన వారమై మనం ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన తోడు మనకు లేకపోతే మన బ్రతుకులు చిన్న భిన్నం అయిపోయి దేవుని బిడ్డలారా. ఆయన మన తోడుగా ఉన్నాడు కాబట్టే మనం మంచి ఆరోగ్యంతో ఉన్నాం. ఎంతమంది మనకు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి మన మీదికి పారలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి సమస్తము. ఎంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా గడిచిన సంవత్సరం పస్తులు ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. దేవుని కృపలో నేనైతే చెప్పగలను, గడిచిన సంవత్సరం అంతా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నా ప్రతి పరిస్థితిలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నన్ను తప్పిస్తూనే ఉన్నాడు, నన్ను ఆదరిస్తూనే ఉన్నాడు, నన్ను పోషిస్తూనే ఉన్నాడు. ఏ ఒక్క పూట నన్ను పస్తులు పెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన నాకు తోడుగానే ఉన్నాడు. నేను నమ్మాను ఆయన నాకు తోడుగా ఉన్నాడని. కాబట్టి అన్ని సమయాలలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా మీరు కూడా విశ్వసించండి. ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఎందుకు తోడుగా, ఆయనకు తోడు నీకు ఎందుకు అవసరం అంటే, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఏ అనారోగ్య ఇబ్బందితో బాధపడుతున్నావో, ఏ ఆర్థిక సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, గడిచిన సంవత్సరం అంతా ఆ యొక్క జనవరి నెల మొదలుకొని ఇంతవరకు నువ్వు ఏ సమస్యతో సతమతం అవుతున్నావో, నాకు నా అనేవారు ఎవరు లేరు, నాకు సహాయము చేసేవారు లేరు అని కృంగిపోతున్నావేమో, దిగులు పడిపోతున్నావేమో, నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీకు తోడుగా ఉండడానికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి రక్షకునిగా ఈతించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ నువ్వు చేస్తున్న పనిని బట్టి, నువ్వు చేస్తున్న ప్రయత్నం బట్టి గడిచిన జనవరి నెల మొదలుకొని ఇంతవరకు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో చేశాను, కానీ ఏ దానిలో నాకు విజయం లేదు, ఏ ప్రయత్నంలో నేను సఫలము కాలేదని, ఇంకా దేవుడే నాకు తోడుగా ఉంటే నాకు ఎందుకు నేను చేస్తున్న ప్రయత్నం సఫలము కాలేదు అని నువ్వు ఒకవేళ చింతిస్తున్నావేమో, భయపడద్దు. దానికి కారణం దేవుడు నీకు తోడు లేడని కాదు, కానీ ఆయన సమయం వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఫ్రీగా ఆక్సిజన్ పీల్చగలుగుతున్నావు, నువ్వు ఈ బ్రతకగలుగుతున్నావు అంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే. ఎంతోమందికి దేవుని తోడు లేక మృతులై ఉన్నారు, సమాధికి చేరారు, కానీ మనం సజీవు లెక్కలో ఉన్నామంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడని మొట్టమొదటిగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన సౌలు జీవితం నుంచి మనం చూసినట్లయితే న్యాయాధిపతుల కాలం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలను ఎవరు పరిపాలించాలా, వారు చాలా ఇబ్బందులలో ఉన్నారు అని ఆలోచించుస్తున్న సమయంలో దేవునికి సౌలు కనపడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. తన ప్రజలను నడిపించడానికి, తన ప్రజలను పరిపాలించడానికి, తన ప్రజలను ఏలడానికి, తన ప్రజలను సంరక్షించడానికి సౌలును దేవుడు ఎన్నుకుంటాడు. సౌలు దేవుని ఎన్నుకొని ఆ యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోవా సౌలుకు తోడుగా ఉన్నన్న రోజులు శత్రు దేశాలు వణికిపోయాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు? సౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడని భయపడిపోయారు. దానికి కారణం, సౌలుకు భయపడిపోవడానికి గల కారణం సౌలు యొక్క జ్ఞానాన్ని చూసి కానీ, సౌలుకున్న ఆ యొక్క దేహదారుడ్యాన్ని బట్టి కానీ, సౌలుకున్నటువంటి ఆ బంధు బలగాన్ని బట్టి కాదు, కానీ దేవుడు సౌలుకు తోడుగా ఉన్నాడని ఒక మాటను బట్టి శత్రు దేశాలన్నీ భయపడిపోయాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఎప్పుడైతే సౌలు దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో దాన్ని చేశాడో, అతిక్రమించాడో, అప్పుడు దేవుని తోడు క్రమక్రమంగా సౌలును విడిచి వెళ్ళడం మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకు ఎవరి తోడు అవసరం లేదులే, మాకు మంచి ధనం ఉంది, మంచి ఆస్తి ఉంది, మంచి అంతస్తు ఉంది, మంచి ఉద్యోగం ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు. మాకు ఎవరి తోడు అవసరం లేదు, మేము హ్యాపీగా జీవించగలము. అది మూర్ఖత్వం అవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ సంపద, నీ ధనము, నీ ఆస్తి, నీ అంతస్తు నిన్ను కాపాడలేవు, అన్ని వేళలా నిన్ను కాపాడలేవు, కానీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నిన్ను కాపాడగలరు, నిన్ను విడిపించగలడు, నిన్ను నడిపించగలడు. అది మర్చిపోదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ సౌలు పరిస్థితి కూడా అదే. ఏలాలోయలో గొల్యాతు దేవుని బిడ్డలకు సవాలు విసురుతున్న సమయంలో ఆ యొక్క సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఏమండి, సౌలుకు బలగం లేదా, సైన్యము లేదా? అంతవరకు అన్ని దేశాలు వణికిపోయాయి కదా, గొల్యాతుని ఎదిరించలేడా? ధైర్యం చాలేదా సౌలుకు? సైన్యం ఉంది, మంచి ధనం ఉంది,
మంచి జ్ఞానం ఉంది, మంచి దేహదారుఢ్యం ఉంది. కానీ శత్రువును ఎదుర్కోలేకపోతున్నాడు సౌలు. శత్రువును ఎదుర్కోలేక గుడారంలో కూర్చున్నాడు, దిగులు చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఎలా నా ప్రజలు నేను కాపాడుకోవాలి, ఎలా ఆ యొక్క గొల్యాతు నుంచి నా ప్రజలు నేను విడిపించగలగాలని, ఎలా రక్షించగలగాలని. దానికి కారణం, ఆయన చింతించడానికి గల కారణం ఏంటి? ఆయనకు అర్థమైంది, ఆయనకు తెలుసు దేవుని తోడు తనతో లేదని. అదే దేవుని తోడు సౌలుతో ఉండినట్లయితే గొల్యాతులు అనే అటువంటి వ్యక్తులను ఎంతోమంది తుత్తునులుగా చేయగలిగిన శక్తి కలిగిన వ్యక్తి సౌలు. కానీ దేవుని తోడును కోల్పోయాడు. దేవుని తోడును కోల్పోయి భయంకరమైన పరిస్థితిలో నిలబడవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వింటున్న నీవు, చూస్తున్న నీవు, నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, నాకు ఎవరి తోడు అవసరం లేదు, నేను బ్రతకగలను, నేను జీవించగలను, నేను సమాధిలోకి వెళ్ళేంత వరకు హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నామో, అది పొరపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఆ పొరపాటును కూడా ఆలోచించకూడదు. నువ్వు ఎంతటి వాడవైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, ఏ ధనధాన్యము నీ దగ్గర సమృద్ధిగా ఉన్నప్పటికీ నువ్వు దేవుని ఆశ్రయించాలి. నువ్వు దేవుని తోడును కోరుకోవాలి. దేవుని తోడును ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు నీ ఎదుట ఎటువంటి గొల్యాతులు నిలబడలేరు, ఎటువంటి సమస్యలు నీ ఎదుట నిలబడలేవు. అదే తోడు ట్రాన్స్ఫార్మ్ అయింది సౌలు నుండి దావీదుకు. పిల్లవాడు సౌలే అంటాడు, నా కుమారుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళుము, నువ్వు నిశ్చయంగా జయం పొందుదు అని సౌలు దావీదుతో అంటాడండి. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత అద్భుతం కదా. చిన్న వ్యక్తి గొల్యాతు ఆజానుబాహుడు. చూస్తున్న వారు పిక్చర్లో అతనే అంటాడు, నేనేమన్నా కుక్కనా అని గొల్యాతే అంటుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దావీదు రోషం కలిగిన వాడై, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎలుగుబంటి బలం నుండి, సింహం బలం నుండి నన్ను విడిపించిన దేవుడు, నన్ను తప్పించిన దేవుడు, సున్నతి లేని నీ నుండి నన్ను విడిపించలేడా, నన్ను తప్పించలేడా, నన్ను రక్షించలేడా అని యుద్ధము యెహోవాదే అని దేవుని తోడును పెట్టుకొని వెళ్ళాడు గొల్యాతు మీదకి. జయాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయాన్ని పొందుకున్నాడు. మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భాన్ని బట్టి దేవుని తోడు మనకు ఎంత అవసరమో. దావీదుకు సైన్యం లేదు, కనీసం యుద్ధ సామ్రాజ్ఞి లేదు, ఏమీ లేదు. కానీ అన్నీ ఉన్న సౌలు భయపడి ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడు. కానీ ఏమీ లేని దావీదు, బల ఆశ్చర్యం కదా, ఏమీ లేని దావీదు ముందుకు వస్తున్నాడు. నీ కథ ఏంది, నేను చూస్తా, చంపేస్తా నిన్ను, దేవుని ప్రజలను తిరస్కరిస్తావా, ఏంది నీ కథ అని ధైర్యంగా వెళ్ళగలిగినాడండి. దానికి కారణము ఆయన నమ్ముతున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్న అనేక సందర్భాలు ఆయన అనుభవించాడు తన జీవితంలో. మనము కూడా దేవుడు మనకు ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాడో, ఎన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించాడో, ఎన్ని అనారోగ్య సమస్యల నుంచి మనల్ని తప్పించాడో, ఇవి తప్పించబడడానికి గల కారణం దేవుడు మనకు తోడుగా ఉండడం కాబట్టే మనం తప్పించబడినాము, మనం కాపాడబడ్డాము, మనం మంచి ఆరోగ్యం పొందుకొనగలిగాము. దానికి కారణం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే. గడిచిన సంవత్సరాలు మనం చూస్తే కరోనా వల్ల ఎంతోమంది చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది చనిపోయారు. కానీ మనం చనిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతం చెప్పమంటారా? చాలామంది ఏమవుతుందో అని కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫస్ట్ డోస్ అని, సెకండ్ డోస్ అని, బూస్టర్ డోస్ అని వేయించుకున్నారు. కానీ వేయించుకున్న కొద్ది మంది కూడా చనిపోయారు. దేవుని మహాకృపను బట్టి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నేను ఇంతవరకు ఒక వ్యాక్సిన్ కూడా నేను వేయించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం నా దేవుడు నాతో ఉన్నాడు. పిచ్చిగా తిరిగామండి దేవుని సేవలో, పిచ్చిగా. పోలీసులు మమ్మల్ని ఎంత కంచె వేసి ఆపలేకపోయారు. కరోనా టైంలో భయంకరమైన పరిచర్య చేశాము. నేను నా యొక్క ఆత్మీయ సహోదరుడు, నా జత పనివాడు, ఇద్దరం కలిసి పిచ్చిగా వెళ్ళాం. మందిరంలో పిచ్చిగా పరిచర్య చేశాం. అరే వెళ్ళొద్దు, దాన్ని టచ్ చేయొద్దు, దాన్ని పట్టుకోవద్దు. చాలామంది కరోనాతో మాస్క్ కూడా పెట్టుకోకుండా తిరగలిగామండి. దానికి కారణం ఇమ్మానుయేలు మాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇమ్మానుయేలు మాకు తోడుగా, మాకు భయం ఎలా, దిగులేలా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని తోడు మనకు ఎంతో అవసరం. కాబట్టే ఆ ప్రవక్త గారు పలికారు. అదేవిధంగా గబ్రియెలు దూత కూడా ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఎన్ని పేర్లు లేవండి బైబిల్లో దేవుని గురించి. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, ఎన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఏ పేర్లు పెట్టమని ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచించలేదు. అక్కడ దూత కూడా ఆ సందేశాన్ని ఇవ్వలేదు. కానీ అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుము. ఇమ్మానుయేలు మన కోసమే. మనం భయపడిపోతున్నాం కదా, మనం దిగులు పడుతున్నాం కదా, మనం కృంగిపోతున్నాం కదా. చాలామంది సహోదరులు అనుకుంటూ ఉంటారు, నా భర్త నాతో ఉంటే నా పిల్లల్ని బాగా చూసుకునేవాళ్ళు, నాకంటూ తోడు ఉంటే ఇంకా బాగుండు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. భయపడొద్దు. మనం బైబిల్లో చూసినట్లయితే ఒక స్త్రీ కూడా ఉందండి. ఆయన మంచి సేవ చేశాడు. ఆ సేవ ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుల వాళ్ళు తన కుమారుల్ని బానిసలుగా తీసుకెళ్తుంటే తల్లి బాధపడిపోయింది. ఆ సిచ్యుయేషన్లో తను కూడా అనుకుంటూ ఉండేది, మా భర్త నింటే నా పిల్లలు బాగుండేటోళ్ళు కదా, అట్ట బానిసలుగా వెళ్ళేవారు కాదు కదా, నా భర్త ఉంటే వారిని విడిపించేవారు కదా అని ఆ తల్లి కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రవక్తని ఇంటికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎల్లవేళలా మనమే, ప్రభువా నీ తోడు నాకు అవసరం, వెళ్ళి కొద్దిసేపు నువ్వు అక్కడే ఉండు, నేను ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చని మనమే దేవుని తోడును కొద్దిగా పక్కకు పెట్టి వెళ్తూ ఉంటాం. అయినా కూడా ఆయన వస్తూనే ఉంటాడు. ఎక్కడ నా కుమారుడు, ఎక్కడ నా కుమార్తె పొరపాటున తను చేయకూడనిది ఏదైనా చేసి ఒకవేళ ఎక్కడన్నా పడిపోతుందేమో, ఎవడైనా పట్టుకుంటాడేమో, ఎవడన్నా కొడతాడేమో, ఎవడన్నా తిడతాడేమో అని ఆయన భయపడుతూ ఆయన వస్తుంటాడు. మనం వద్దు అంటున్నా కూడా ఆయన తండ్రి కదా, ఆయన ఉండలేడు. అరే నా బిడ్డకి ఏమవుతుంది, అరే నా కుమార్తెకి ఏమవుతుందని ఆయన ఉండలేడు. కాబట్టి ఆయన వస్తుంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన వస్తుంటాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత దుర్మార్గపు పనులు చేసినా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా కూడా మనల్ని సేఫ్గా మరలా మన కుటుంబానికి చేస్తున్నాడు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో అని. అంటే ఆయన ఇక్కడ పాపాన్ని ఎంకరేజ్ చేయడం కాదండి. ప్రేమ దేవుని బిడ్డలారా, తెలుసుకుంటలే నా కుమారుడు, తెలుసుకుంటుందిలే నా కుమార్తె, ఇంకొక అవకాశం, నేను తోడు లేకపోతే నిర్దాక్షిణంగా వెళ్ళిపోతాడే, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాడే అని ఆయనకు బాధ, ఆయనకు వేదన. కాబట్టి మనం వద్దు ప్రభు నీ తోడు అనుకుంటున్నా కూడా ఆయన మనతో వస్తూ ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అటువంటి దేవుని తోడును మనం కోరుకోవాలి ప్రతి నిత్యము. ప్రభువా నీవు నాకు తోడై ఉండకపోతే మోషే అంటాడండి, మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే ఇంత జనాంగాన్ని నేను ఎలా నడిపించాలయ్యా అంటే ఆయన అంటాడు, నిశ్చయంగా నా సన్నిధి నీకు తోడుగా. అంటే ఆయన ఉన్నాడండి. ఆ ఇశ్రాయేలు పెడుతున్న మొరను వినలేక ఆ మొరను విన్నాడు కాబట్టి మోషేని పంపించాడు. మోషే అంటున్నాడు, నేను నత్తివాడని అన్ని చెప్తున్నప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటే నేను ఉంటా నీ తోడుగా. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టే ఇశ్రాయేలు చరిత్రలో ఎవరు చూడట్టు కన్నీ విని ఎరగనటువంటి చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా, కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరిగాయి, కనీ విని ఎరుగని రీతిలో ఆశ్చర్యకరంగా జరిగాయి అని చాలామంది అడ్వర్టైజ్ చేస్తుంటారు కదా. అదేవిధంగా ఆ ఇశ్రాయేల్ జనుల కన్నుల ఎదుట చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి కనీ విని ఎరుగని అద్భుత ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూడగలిగారంటే కారణము దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టే. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టే ఎర్ర సముద్రం అలవోకగా వాళ్ళు దాటగలిగారు. జెరికో కోటలు వాళ్ళు ఎదుట నిలబడలేక కూలిపోయాయి. మారా అన్నటువంటి పరిస్థితులు మధురముగా మార్చబడ్డాయి. బండ నుంచి వారు మధురమైన జలాలు తాగగలిగారు. ఆకలిని ఏడుస్తున్నప్పుడు ఆకాశం నుండి దేవదూతలు తినేటువంటి ఆ యొక్క శ్రేష్టమైన మన్నాను వాళ్ళు తినగలిగారు. దానికి కారణం దేవుని తోడు వారికి తోడుగా ఉంది, దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నాడు, దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, చూస్తున్న నీవు, వింటున్న నీవు ఒకవేళ చింతిస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, జనవరి నుంచి ఇంతవరకు దేవుని సన్నిధి నాతో లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, దేవుని సన్నిధి నాతో లేదు కాబట్టి నేను అప్పులతో కుంగిపోయినాను, దేవుని సన్నిధి నాతో లేదు కాబట్టి నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, దేవుని సన్నిధి నాతో లేదు కాబట్టి నా ప్రయత్నంలో విజయం పొందుకోలేకుతున్నాను అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, నువ్వు చింతిస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
నేను నీకు తోడుగా ఉన్నానని. ఆమేన్. ఆయన నీకు తోడుగా ఉండాలంటే ఆయనను అంగీకరించాలి, ఆయనను నువ్వు విశ్వసించాలి. నువ్వు నా తోడుగా ఉండు ప్రభువా, నాకు ఏమీ అవసరం లేదు, ఏ మనసులో తోడు నాకు అవసరం లేదు. చాలామంది అనుకుంటుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు దేవుని తోడు ఉన్న లేకపోయినా పలానా వ్యక్తి తోడు, పలానా రాజకీయ నాయకు తోడు, పలానా ఉద్యోగం తోడు, పలానా నా యొక్క సహోదరుడు తోడు ఉంటే చాలు, నేను గెటాన్ కాగలను, ఈ సమస్య నుంచి, ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రాగలను అని ఆలోచన చేస్తున్నారేమో. పొరపాటు. దేవుడు లేకుండా ఏ వ్యక్తి నీకు సహాయం చేయలేడు. నువ్వు ఆ యొక్క పరిస్థితి నుంచి దాటగలగాలి అంటే, నువ్వు ఆ పరిస్థితి నుంచి బయట పడాలి అంటే నీకు ఇమ్మానుయేలైన దేవుని తోడు నీకు అవసరమై ఉన్నది. ఆమేన్. ఆయన తోడును మాత్రమే నువ్వు కోరుకోవాలి అని దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపుకి ఎవరు తోడు ఉన్నారండి? అన్నలు తోడున్నారా? తల్లిదండ్రులు తోడున్నారా? ఎవరున్నారు తోడు? యేసయ్య తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టే భయంకరమైన దారుణమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికి కూడా ఆయన చింతించలేదండి, ఆయన బాధపడలేదండి, ఆయన నిరుత్సాహపడలేదు. అయ్యో ఏంది నా పరిస్థితి, నేను ఎక్కడ ఉండవలసినాన్ని, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ పరిస్థితుల్లో అని ఆయన చింతించలేదండి. ప్రతి పరిస్థితిలో దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టే ఐగుప్తుకు రాజుగా నియమించబడ్డాడు, అధిపతిగా నియమించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్న నీవు, చూస్తున్న నీవు, ఒకవేళ ఇంతవరకు దేవుని తోడలేదు, నువ్వు నిరాశ నిస్పృహలో ఉంటున్నావేమో, కానీ ఇప్పటి నుంచి దేవుని తోడు అడుగు, దేవుని తోడును విశ్వసించు, నమ్ము. నూతన సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. ఏ విధంగా అయితే దావీదుకు తోడుగా ఉండి గొల్యాతు పైన విజయాన్ని అనుగ్రహించి అధికారం ఇచ్చాడో, ఏ విధంగా అయితే జోసెఫ్ను ఆ దేశానికి అధిపతిగా నిలపగలిగాడో, ఏ తోడైతే నిలపగలిగిందో అదే తోడును కూడా నువ్వు కోరుకున్నట్లయితే అదే ఘనత, అదే కీర్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించు, నమ్ము. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు, మాట ఇచ్చి తప్పుడు కూడా ఆయన అన్యాయస్తుడైన దేవుడు ఎంత మాత్రము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం, అటువంటి గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. రోషం కలిగి మనం జీవించాలి దేవుని కొరకు. ఎస్, సేవకునుగా నువ్వు వింటున్నావేమో, సేవ కొద్దిగా ఉంది, కొద్ది మంది వస్తున్నారని దిగులు పడవలసిన అవసరం లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇంకొక రీతిలోకి, ఆశ్చర్యకరమైన రీతిలోకి నీ సేవను దేవుడు విస్తరించబోతున్నాడు. నూతన సంవత్సరంలో ఆయనకు గొప్ప కార్యం, ఆయన తోడుగా నీకు ఉన్నాడు కాబట్టి, ఆయన నీకు తోడుగా ఉంటే ఆ కార్యాలు ఏంటో ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నట్లు నువ్వు నీ కన్నులతో చూస్తావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి ఆయన సన్నిధి మనం కోరుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఆయన సన్నిధి మనం కోరుకుంటే యెషయాతో చెప్పాడు కదా, వెళ్ళు యెషయా, నువ్వు ఆహాజు రాజుతో చెప్పు, వాళ్ళు ఒకవేళ మూకమ్ముడిగా దాడి చేయడానికి వాళ్ళు వస్తున్నారని, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారేమో, నువ్వు వెళ్ళి ఆయనకు భరోసా కల్పించు, ఆయనకి మాట నువ్వు ప్రకటించు అని ఆయన అంటాడు. 7:7లో ఒక మాట అంటాడు, నేను చదువుతున్నాను ఆ మాట. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. ఆమేన్. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు కుయుక్తులు పడుతున్నారు, వాళ్ళు ఏదేదో చెయ్యాలి, దేవుని బిడ్డలను ఏదో చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, కానీ అది జరగదు, ఆ ప్రయత్నం జరగదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే ఎంత ధైర్యపరిచే మాటలు కదా. ఒకవేళ ఎంతోమంది నిన్ను కూడా నిందిస్తున్నారేమో, నువ్వు నీతో కాదు, నిన్ను ఏదైనా చేస్తానని అటువంటి పరిస్థితులకు నువ్వు కూడా వెళ్తున్నావేమో, ఆలోచన చేయి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏదైతే నీకు వ్యతిరేకంగా చేయాలని వాళ్ళు ఉద్దేశించున్నారో, వాళ్ళు ఆలోచన చేస్తున్నారో, వారు ప్రయత్నాలు చేస్తున్నారో, వారు ఒక్కరితో కాక అనేక మంది సహాయం తీసుకొని నీ మీదకి మూకుమ్ముడిగా దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారేమో, భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన అంటాడు, అది జరగదు, అది నెరవేర్చబడదు. ఎందుకు? నీవు ఆయన కుమారునివి, నువ్వు ఆయన కుమార్తెవు కాబట్టి అవి నీకు జరగవు, అంతే. ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు ఈ మాట. సర్వమును సృష్టించిన సృష్టికర్త ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు.
వాళ్ళు ప్రయత్నాలు ఎన్నైనా చేసుకొని నువ్వు ధైర్యంగా నిలబడు. దేవుడు నాకు తోడు. దావీదు నిలబడే అటువంటి ధైర్యంతో నిలబడాలి మనం కూడా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. ఆమేన్. 2024 సంవత్సరంలో మొదటి రోజు నుంచి 1వ తేదీ నుంచి నువ్వు విశ్వసించు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. ఆయనను నువ్వు తోడుగా పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేయి. దేవుడు ఆ అడుగులన్నిటినీ నిశ్చయంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం చేయవలసింది నమ్మాలి. ఆయన మనకు తోడుగా ఉండాలనే కదా ఇమ్మానుయేలు అని పేరు పెట్టడానికి అర్థమైన దేవుడు మనకు తోడని. అంటే మనం అటువంటి భయభ్రాంతుల మధ్యలో మనం జీవిస్తున్నాము కాబట్టే మనల్ని బలపరచాలని, మనల్ని ధైర్యపరచాలని, మనల్ని ఆ విధంగా ఆయన ముందుకు నడిపించాలనే ఆ యొక్క పేరు పెట్టబడదని దేవుడు నాతో మాట్లాడి అదే మాటలు నీతో కూడా పంచుకుంటాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న నీవు ఎప్పటి నుంచైనా దేవుని తోడును కోరుకుంటావని, దేవుని తోడు నువ్వు కోరుకొని నీకు ఆత్మీయ జీవితంలో కానీ, అదేవిధంగా నువ్వు చేస్తున్న వ్యాపారంలో, ఉద్యోగంలో కానీ, ఏదైనా కానీ నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే మరొకసారి నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను ఇమ్మానుయేలు దేవుడును, నేను నీకు తోడుగా. అంటే నువ్వు విశ్వసించినట్లయితే నూతన సంవత్సరంలో దేవుడు వింటున్నా చూస్తున్నా మీ అందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఇమ్మానుయేలను మాటకు ప్రవ్వా ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని ప్రవ్వా చాలా చక్కగా మాతో మీరు వివరించిన విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు ఏ స్థితిలో ఉండి వింటున్నారో చూస్తున్నారో ప్రవ్వా, బిడ్డలందరి జీవితంలో మీరు కార్యాలు జరిగించండి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కేవలం మీ నామానికి మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.